వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నామవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖాముఖి. పొగాకు రైతులు ఎందుకు నష్టపోయారు? వైఎస్ జగన్ ఆరా. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నాయవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తుల ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి వారితో ముచ్చటిస్తూ చిన్న పిల్లలతో సాన్నిహిత్యంగా గడిపారు. గ్రామ ప్రజలతో స్వయంగా మమేకమైనందుకు రామవరం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. ఇంతకు ముందు మీరు అన్నట్టుగానే పెన్షన్ 3,000 నుంచి 4,000 డైరెక్ట్ గా పెంచాం, కానీ 100 రూపాయలు 200 రూపాయలు పెంచుతామని చెప్పలేదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న పిల్లలకి అమ్మకు 100 డబ్బులు పడాలి. నాకు తెలిసి ఈ రోజు రేపట్లోనే మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఈ రోజు రేపట్లోనే పడతాయి. గౌరవ లోకేష్ గారు ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించినా గవర్నమెంట్ స్కూల్లో చదివించినా కూడా డబ్బులు ఇస్తానన్నారు. ఆగస్టు నెల అయ్యేసరికి మీకు అప్పుడు మాట ఇచ్చాం, బస్సుల్లో ఫ్రీ బస్సు అని చెప్పి బస్సుల్లో కూడా ఛార్జీలు లేకుండానే ఆడవాళ్ళు వెళ్ళి తిరిగి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఒకటి చేస్తున్నాం. మొన్నే క్యాబినెట్లో కూడా మీరందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో, మీకు ఈ రోడ్లు డ్రైన్లు ఇవి కాదు, మీ అందరికీ కావాల్సింది మీకు ఒక ఇల్లు కావాలి, అంతే కదా. మీకు ఒక ఇంటి జాగా కావాలి, ఒక ఇల్లు కావాలి. ఆ ఇంటి జాగాకి కూడా ఇలాంటి మన పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు ఇవ్వటానికి, టౌన్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇవ్వటానికి క్యాబినెట్ అప్రూవల్ అయింది. క్యాబినెట్ అప్రూవల్ అంటే అది శాసనం చేసినట్టే. దానికి ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్న దాని మీద ఆల్రెడీ సర్వే జరుగుతుంది. కొంతమందికి 1 రూపాయి పడి డబ్బులు పడలేదు, చాలా మందికి. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇల్లు ఉన్నట్టుగా వస్తుందని కొంతమందికి వచ్చింది. అవి కూడా అన్నీ కూడా సర్వే చేస్తున్నాం. విషయం ఏంటంటే అప్పుల్లో ఉండిపోయిన ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ కూడా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు మీ అందరికీ తెలుసు. ఆయన ఈ రోజు గురించి ఆలోచించరు, రేపటి గురించి ఎల్లుండి గురించి కూడా ఆలోచిస్తారు. అటువంటి వ్యక్తి కాబట్టి ఒక పక్క నుంచి జీతాలు ఇచ్చుకుంటున్నాం, ఒక పక్క నుంచి పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు ఇంతకుముందు పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక డెక్కన్ కంపెనీ, హెట్రో కంపెనీ తప్ప ఏది ఉండేది కాదు. కానీ ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీ మన దగ్గరికి వస్తుంది, స్టీల్ ఫ్యాక్టరీ. దానివల్ల మీ దగ్గర చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. మీరు ఏమనుకుంటారంటే అది ఎప్పుడు వచ్చేదో ఎప్పుడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసిన మంత్రి. రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన హోంమంత్రి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 80% రాయితీపై డ్రోన్ ప్రారంభించిన మంత్రి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నాం. నేడు డ్రోన్ల ఉపయోగించి రైతులకు వ్యవసాయం చేస్తున్నారు. 80% రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నాం. పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను. రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఏరువాక కూడా జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి వ్యవసాయదారుడు కూడా ఆ భూమికి పూజ చేసి, ఎద్దులకి పూజ చేసి ఈ రోజు నుంచి వ్యవసాయ పనులు స్టార్ట్ చేయటం అనేది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి
దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గెడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాల్పంచుకోవాలి. అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతకు ముందు తెలుసు, మొన్న బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది. ఓవరాల్ గా 10 lakhs rupees వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇందాక నేను అడిగా, ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే 1 ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం. అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధనా సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభావకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా 42,000 మంది ఉన్నారు. 85 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకే రావటం కూడా జరుగుతుంది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు మరొకసారి రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం తడకనపల్లిలో 678.50 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, 141 లక్షల రూపాయలతో కర్నూలు అనుగొండ రోడ్లు నుండి దొడ్డిపాడు వరకు నిర్మించిన తార్ రోడ్డును ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మరియు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పూర్తి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరం కాలం నుంచి పరిపాలన చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లా చూసినట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాకు సంబంధించి R&B డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, RWS డిపార్ట్మెంట్ కానీ, APEWIC డిపార్ట్మెంట్ కానీ, ఇట్లా ఏదైతే వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా దగ్గర ఈ కర్నూలు జిల్లాలో ఈ 10 నెలల కాలంలోనే 2,294 పనుల్ని 2,014 కోట్ల రూపాయలు ఒక్క కర్నూలు జిల్లాకే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అంటే ఈ యొక్క కర్నూలు జిల్లాలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఎంత పెద్ద ఎత్తున పరుగులు తీస్తూ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ. మరి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. ఈరోజు జనాభాలో సగం మహిళలు ఉన్నారు, సమాజంలో సగం మహిళలు ఉన్నారు. సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం అభివృద్ధి చెందదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఆ రకంగా మహిళలు అభివృద్ధి చెందాలి అని అంటే మహిళలు తన చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, పిల్లల మీద ఆధారపడకుండా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని అంటే ఆ మహిళలకు ఆర్థిక స్వతంత్రం కావాలి. అది కావాలి అని అంటే ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని తద్వారానే ఈ రోజు ఇంత స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా మహిళా లోకం ఉంటున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావడం రైతుల పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈరోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అనంటే, రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో, రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా, ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము కూటమి ప్రభుత్వం తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం మహిళలను పావులుగా వాడుకోవటం అత్యంత దారుణమని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి మీడియాపై మహిళలను బూసిగొల్పి దాడులు చేయించే దిగజారుడు రాజకీయాలను సీఎం చంద్రబాబే పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేయాలనే దుర్మార్గమైన పాలనలో భాగంగానే మహిళలను ముందు పెట్టి కుటిల రాజకీయానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలు వేలాదిగా తరలొచ్చి జగనన్నకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కానీ అధికారంలో ఉండి కూడా మీరు వెళ్తే ప్రజలు అంతగా రావట్లేదు. కాబట్టి దీన్ని చూసి సహించలేక ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మహిళల్ని పంపింది మీరే. అక్కడికి పంపడమే కాకుండా వెనక టీడీపీ కార్యకర్తలను పెట్టి మా దాడులు చేయించింది మీరు. మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం ఎంతవరకు సమంజసం? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్షమాపణ చెప్పాలి? జగనన్న ఎప్పుడైనా మహిళలకి ఏమైనా మాట అన్నారా? అసలు తీసుకుంటే మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి లాగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని అలాంటి డైలాగ్స్ ఎప్పుడైనా జగనన్న ఏ రోజైనా అన్నారా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి
మాటలు, ఎలాంటి సంస్కృతికి మీరు తెరలేపారు అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల నిరసన పేరిట గత 3 రోజులుగా చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా అరాచకాలు, అన్యాయాలు చేస్తూ ఉండే పరిస్థితి. మహిళల్ని మీ స్వార్థ రాజకీయాలకు, విష రాజకీయాలకు వాడుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగునా కూడా మహిళలనేమో వాళ్ళకి ఇచ్చిన హామీలు మీరు అమలు చేయలేదు సరికదా. మీరు ర్యాలీలకి వాడుతూ ఉన్న మహిళలకైనా కనీసం మీరు తల్లికి వందనం ఇచ్చారా, ఆసరా ఇచ్చారా, చేయూత ఇచ్చారా? అది ఇవ్వడం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి కుట్ర రాజకీయాలకు, విష రాజకీయాలకు మహిళల్ని వాడుకోవడం మానేయాల్సిందిగా మీకు హితవి పలుకుతూ ఉన్నాను. అలాగే ఈ సీన్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసి మళ్ళీ తిరిగి మా పార్టీ వాళ్ళ మీద విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అసలు నిజం చెప్పాలంటే మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం మొదటి నుంచి కూడా మీకు అలవాటే అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా మహిళల్ని గౌరవించే పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అతను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి, వాళ్ళు రక్షణతో బ్రతకడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే మీ తెలుగుదేశం పార్టీ, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తే అడుగడుగునా కూడా మహిళలకి ఇచ్చిన హామీలు తొంగలో తొక్కడమే కాకుండా, వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా, వాళ్ళ రక్షణని గాలి కొదిలేసి ఈరోజు మహిళలు ఎటువంటి ఆసరా ప్రభుత్వం నుంచి, ఎటువంటి భరోసా ప్రభుత్వం నుంచి లేక, రక్షణ లేక ఈరోజు గాలిలో దీపాల్లా వాళ్ళ మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితిని మీరు కల్పించారు. ఇలాంటి దాడులకి, ఇలాంటి ర్యాలీలకు కూడా మహిళల్ని వాడుకుంటూ వాళ్ళని రోడ్ల మీద తిప్పుతున్నారు మీరు. కాబట్టి ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకోండి. అలాగే ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలే మీకు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఇలాంటి ఆటలు, వక్రీకరణలు ఎంతో కాలం సాగదు, అవేవి శాశ్వతం కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎన్నో రాజ్యాల్ని, ఎన్నో ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు. కాబట్టి అడుగడుగునా కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎల్లకాలం సాగదని తెలియజేస్తూ ఉన్నాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మహిళల్ని ఇలాంటి దాడులకి మీరు ఉపయోగించుకునే బదులు వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు మీద దృష్టి పెడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, ఇలాంటి కుట్ర రాజకీయాల్ని ఎప్పటికైనా ఆపాల్సిందిగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి. అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళలు పుట్టుకునే కించపరిచిన వ్యక్తి మనందరం చూసాం. అలాగే ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు ఏమన్నారు ఆడది వంటింట్లో ఉండాలి, కారు షెడ్లో ఉండాలి అంటూ చాలా నీచంగా తక్కువ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకు ఆ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు ఏం చెప్పారు, మహిళలకి కడుపైనా చెయ్యాలి, ముద్దైనా పెట్టాలి అంటూ చాలా, అంటే మాటల్లో చెప్పలేనంత దారుణంగా మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడింది మీ పార్టీ నాయకులు. అలాగే మీ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని తక్కువ చేస్తూ, అవమానిస్తూ, వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మీరు పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి. మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం, మహిళను ఆర్థికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కోసం జగనన్న పెద్దపీట వేయడం జరిగింది. మహిళలకి ఎంతో గౌరవించే వ్యక్తి గౌరవ మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఎలాంటి భద్రతా భరోసా పొందుతారో అంతటి భద్రతా భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పొందిన విషయం అందరికీ తెలుసు. అసలు కూటమి వాళ్ళు ఎన్నికల టైంలో చెప్పిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్ళీ దేవుడు రావాలని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నామే, అలాంటి పరిస్థితి మాకుందని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి కాకపోవడంతో సంవత్సర కాలంలోనే ఎన్నో కష్టాలు ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా మహిళలు అనుభవిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వీళ్ళ దిగజాడు రాజకీయాలకి, తప్పుడు రాజకీయాలకి మహిళల్ని వాడుకోవడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే వేడుకనే ఏరువాక అంటారు. ఎద్దుల బండిపై ప్రత్యేక ఆకర్షణగా ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య చందర్లపాడు మరియు నందిగామ మండలం మునుగచెర్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని దుక్కిదున్నారు. పల్లె ప్రకృతి అందాలకు నిలబడదాం, సంస్కృతి సంప్రదాయాలు గౌరవిస్తున్న ఎమ్మెల్యే సౌమ్యను మనమందరం గౌరవించాల్సిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.